హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు క్రేజీ సంహిత అండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. నిన్న హెల్త్ బాగాలేదండి నాకు. నేను ఇంజెక్షన్ ఇప్పించుకున్నాను. ఇంకా లైవ్ అందుకే చేయలేదండి మధ్యాహ్నము. ఈరోజు ఖచ్చితంగా పెడతాను 1కి లైవ్. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇచ్చన్న వెళ్ళండి మీరు బిజీగా ఉంటే. ఇంజెక్షన్ ఎప్పించుకున్నా కూడా నొప్పులు తగ్గలేదండి. మార్నింగ్ ఇట్లా సాల్ట్ వాటర్లో కాళ్ళు పెట్టాను. కొంచెం గోరువెచ్చని వాటర్ ఒక బకెట్ నిండా తీసుకొని మనం ఒక 2 స్పూన్ల దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇంకేం వేయనవసరం లేదండి. ఇలా పెట్టేసుకుంటే కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఒకసారి ట్రై చేయండి ఈ టిప్పు. ఇది నేను ఎక్కువగా మనం టూర్స్ ప్రయాణాలు వెళ్తాం కదండి, టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఫాలో అవుతాను ఖచ్చితంగా. పని చేసిందండి. కొంచెం కాళ్ళ నొప్పులు తగ్గాయి. వేడి నీళ్ళు కొంచెం చల్లారేదాకా పెట్టాలి కాళ్ళు. లేదంటే ఒక 15-20 మినిట్స్ పెట్టండి, తగ్గిపోతుంది కాళ్ళ నొప్పులు. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ పనే చేశానండి నేను. ఇంకా తర్వాత వేరే పనులు చేసుకున్నాను. డైలీ 5 o'clock లేస్తానండి. నాకు అలవాటు అయిపోయింది. నా పనులు కూడా తొందరగానే చేసుకుంటాను నేను. కాసేపు వాకింగ్ కూడా చేస్తాను నేను. వాకింగ్ చేయకపోతే కూడా ఇలా బాడీ పెయిన్స్ వస్తాయి. ఏ రోజన్నా ఒక రోజు స్కిప్ చేస్తే మళ్ళీ లాగుతూ ఉంటాయి కాళ్ళు. ఈ టిప్ చాలా పనిచేస్తుందండి. మీరు ట్రై చేయండి కంపల్సరీ. చాలా బాగా పెయిన్స్ అనేవి తొందరగా తగ్గుతాయండి. లెగ్ పెయిన్స్ ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది. వంటిల్లో నిల్చొని కాళ్ళు లాగుతుంటాయి కదా, సాయంత్రం పూటైనా చేసుకోవచ్చండి. మార్నింగ్ చేసుకోవాలని ఏం రూల్ లేదు. ఒక్కసారి ట్రై చేయండి. మనం స్నానానికి వేడి నీళ్ళు పోసుకుంటాం కదా, అంత వేడిగా ఉంటే సరిపోతుంది. డైనింగ్ టేబుల్ కూడా నీట్గా సర్దానండి. ఇదివరకు చూపించిన వీడియోలో చూపించాను కదా, ఫస్ట్ డైనింగ్ టేబుల్ మీద ఉన్న సామాన్ అంతా తీసేసి కొంచెం కాలిన్ స్ప్రే చేసి తుడిచేస్తాను. ఇంకా ఈ 2 పనులు అయిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుందండి. డైనింగ్ టేబుల్, కిచెన్ కౌంటరు. ఇంకా మా ఇంటి బయట వాకింగ్ చేస్తున్నాను నేను, అటు ఇటు. చెప్పులు లేకుండా వాకింగ్ చేయండి, ఇంకా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఇంటి దగ్గర కాబట్టి నేను చెప్పులు లేకుండానే చేస్తున్నాను. 45 మినిట్స్ కంపల్సరీ చేయాలండి వాకింగ్. మన డైలీ రొటీన్లో అలవాటు చేసుకోండి. ఇప్పుడు మాకు అంత టైం లేదక్క, మేము ఎలా చేయాలి అని అనుకుంటారా? హాస్పిటల్కి ఇంకెక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుందండి. పని ఏదో ఫాస్ట్గా చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా చేసేసుకుంటే, ఇప్పుడు మనం ఈ వాకింగ్ చేసే టైంలో ఇంటి దగ్గర చేసామనుకోండి, పాలు టీ ఇలాంటివి కూడా పెట్టేయచ్చు. పాలు టీ పొంగకుండా టిప్స్ కూడా చెప్పానండి మన ఛానల్లో. 1 స్పూన్ పైన పెట్టాలి, లేకపోతే చిన్న స్పూన్ పాల లోపల వేసిన పొంగవు. పైన నెయ్యి రాసుకున్నా ఏం కాదండి, బాగుంటుంది. మీలో ఎంతమందికి అలవాటండి వాకింగ్కి వెళ్ళడం? నేను ఊరికే ఓవర్ వెయిట్ అవుతూ ఉంటానండి. అందుకోసం నేను ఎప్పటికప్పుడు డైట్ ఫాలో అవుతూనే ఉంటాను, వాకింగ్ కూడా చేస్తూ ఉంటాను. వాకింగ్ కంప్లీట్ అయింది తర్వాత చిమ్ముతున్నాను, వాకిలి చిమ్ముతున్నాను. ఇక్కడ చిమ్ముకొని ముగ్గులు పెట్టేసుకుంటే నాకు బయట పని అయిపోతుందండి. ఇంకా కిచెన్ వర్క్కి వెళ్ళిపోతాను. ఈ బయట చేసిన తర్వాత కిచెన్ వర్క్కి వెళ్తానండి. ఫస్టే కిచెన్ వర్క్కి వెళ్ళాను అనుకోండి, బయట పని చేయడానికి చాలా టైం పడుతుంది. ఇలా టీషర్ట్స్ ప్యాంట్సే వేసుకుంటానండి. నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నది, నెక్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. నైటీస్ వేసుకున్నా కూడా ఇబ్బందే అవుతుంది నాకు. బ్లౌజెస్ వేసుకుంటే మాత్రం సర్క్యులేషన్ కూడా కాదండి నైట్ టైంలో. మీకు ఇలా నెక్ పెయిన్ అలాంటివి ఉంటే ఇట్లా లూజ్ వేసుకోండి. లూజ్ బట్టలు వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అది హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది. అంతకుముందు కొంచెం కుట్టు తక్కువ ఉన్నా పెట్టించుకుంటాం మనం, లూజ్ ఉంది బాగాలేదు అని.
ఇలా ఒకసారి హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత ఎంత లూజ్ వేసుకుంటే అంత మంచిదని అర్థమవుతుంది మనకి. ఇక చిమ్మడం అయిపోయిందండి. ఇంకా బయట చిమ్ముతాను. ఈ మూల ఆ మూల లోపల బయట మొత్తం కలిసి ఒక 1/2 కిలోమీటర్ అవుతుందండి. ఇంకా బయట ఊడుస్తున్నాను. ఇటు సైడ్ పెడితే వాకిలి కనిపించట్లేదండి, ఇంకా అటు సైడ్ పెట్టేసి వస్తున్నాను కెమెరా. డైలీ రొటీన్ షేర్ చేయొచ్చండి, చాలామంది అడుగుతున్నారు డైలీ రొటీన్ షేర్ చేయండి అక్క అని. డైలీ ఆ స్టాండ్ పట్టుకొని తిరగడానికే టైం పట్టిద్దండి. ఇంకా డైలీ నాది ఇలాగే ఉంటుంది. ఇదివరకు ఒక దానిలో పెట్టిన దానిలో ఊడ్చింది మిస్ అయింది, అందుకోసం ఇందులో షేర్ చేస్తున్నాను నేను. అందులో కష్టపడి తీసానండి, ఊడ్చింది ఎడిటింగ్లో పోయింది ఫ్రెండ్స్. నా రెసిపీస్ ట్రై చేయండి, చాలా హెల్తీగా ఉంటాయండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెల్తీ రెసిపీస్ అండి, చాలా బాగుంటాయి. ట్రై చేయండి రెసిపీస్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళని అవసరం లేదు, అంత మెడిసిన్లో పనిచేస్తాయి నేను చేసే వంటలు. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో లైవ్లోకి వచ్చినప్పుడు చాట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పైప్ పట్టేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ పైప్ పట్టేస్తానండి, బయట బకెట్తో చల్లుతాను నేను. ఈ బండలంతా బకెట్తో చల్లాలంటే ఒక 10 బకెట్స్ దాకా పడతాయండి వాటరు. అందుకోసం ఇట్లా పైప్ పట్టేస్తాను నేను. ప్రెజర్తో పట్టడం వల్ల తక్కువ నీళ్ళతో అయిపోతుంది. ఈ పైప్తో చెట్లకు కూడా నీళ్లు పట్టేస్తానండి అదే పనిగా. చాలా ఇష్టం అండి నాకు ఇట్లా బయట పని చేసుకోవడం. అదేదో కడిగి ముగ్గులు పెట్టుకుంటే ఆనందమే వేరే ఉంటుందండి. అదొక పాజిటివ్ ఉంటుంది ఇంట్లో. ఈ చెట్టుకు పువ్వు పూసింది చూడండి పింక్ కలర్లో. మొన్న పెట్టుకున్నాను చూడండి ఒక స్కిట్లో వీణా అని. ప్లీజ్ 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 నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకా బయట కడుగుతున్నానండి, బయట కడిగి మొక్కలకు నీళ్లు పడుతున్నాను. కెమెరా ఇటు సైడ్ ఉంది, అటు పెట్టడం మర్చిపోయినట్టున్నాను. లోపల ఇల్లు కూడా ఊడ్చి తుడిచేసానండి. ప్రతిదీ వీడియో తీసి పెట్టలేమండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనిని పెడతాము. మళ్ళీ హాఫ్ డే స్కూల్స్ కదండి, ఇది తీయడానికే తల ప్రాణం తోక్కొచ్చింది నాకు. లైవ్లో వంటలు చూస్తున్నారా అండి? చూడండి, ట్రై చేయండి, బాగుంటుంది. మొన్న ఫిష్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా అయిపోయి లోపలికి వస్తున్నాను. వాటర్ పట్టాను కదండి, కొంచెం జారుతుంటుందని ఇలా నెడుతున్నాను వాటర్ని నేను. ఆడవాళ్ళకి ఎన్నో పనులు కదండి, ఆడవాళ్ళం చేసుకుంటేనే ఏం చేస్తుంది, ఖాళీకి కూర్చుంటుంది అంటారు. ఇన్ని పనులు చేస్తున్నా కూడా. ఇంకా తర్వాత కడిగి ముగ్గులు పెట్టేస్తున్నానండి.
పూజ కూడా కంప్లీట్ అయిందండి. ఇలా బుధవారం అండి. గణేష్కి గరిక ఎర్రమందారాలు సమర్పిస్తే చాలా మంచిదండి. ఈ ముగ్గులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మా అక్క వాళ్ళ ఇంట్లో ఇవి వేసిన ముగ్గులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.